పీసీఓడికి మెడిసిన్స్ వాడినంతసేపు తగ్గుతుంది, మళ్ళీ ప్రాబ్లం రిపీట్ అవుతుంది. దీనికి రీజన్ ఏంటి అనేది చాలామందికి ఉన్న కన్ఫ్యూజన్. పీసీఓడి అనేది లైఫ్ స్టైల్ డిసీజ్ అనమాట. సో మనకి పీసీఓడిలో మెయిన్గా ట్రీట్మెంట్లో ఫస్ట్ ఆప్షన్ అనేది లైఫ్ స్టైల్ చేంజెస్, సెకండ్ ఆప్షన్ మాత్రమే మేము ఇచ్చే మెడిసిన్స్. కాబట్టి మీ లైఫ్ స్టైల్లో మెయిన్గా ఈ 4 చేంజెస్ చేసుకుంటే మీకు పీసీఓడి ప్రాబ్లం త్వరగా తగ్గుతుంది. ఒకటి ఏంటి అంటే డైట్. ఖచ్చితంగా మీరు నేచర్కి దగ్గరగా ఉండే ఫుడ్ ఎక్కువగా తీసుకోండి. ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఉడికించిన పదార్థాలు ఎక్కువగా తీసుకోండి. అండ్ జంక్ ఫుడ్స్ కానీ, ప్యాక్డ్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్, బాగా హెవీ షుగర్స్, ఫ్యాట్స్ అనేది వీలైనంత వరకు అవాయిడ్ చేయండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే డే అంతా వర్క్ చేస్తాం మేడం, సో మేము ఎక్సర్సైజ్ అవసరం లేదు అని చెప్పి చాలామంది చెప్తుంటారు. కానీ మనం 24 గంటలు వర్క్ చేసినా కానీ బాడీకి అట్లీస్ట్ రోజుకు ఒక 15 నిమిషాలైనా ఎక్సర్సైజ్ ఉండేటట్టు చూసుకోండి. అండ్ స్లీప్ డిస్టర్బెన్సెస్ అనేది పీసీఓడిని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. సో హెల్దీ సౌండ్ స్లీప్ అనేది అట్లీస్ట్ 6 to 8 అవర్స్ ఉండేటట్టు చూసుకోండి. అండ్ ఫోర్త్ వన్ ఏంటి అంటే స్ట్రెస్ వల్ల కార్టిసాల్ లెవెల్స్ పెరిగి బాడీలో ఉన్న అన్ని హార్మోన్స్ని ఎఫెక్ట్ చేస్తాయి. కాబట్టి స్ట్రెస్ని అవాయిడ్ చేసుకోవడానికి దానికి రీజన్ ఏంటి అని చూసుకొని కొంచెం కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయటము, యోగా, మెడిటేషన్ లాంటివి ట్రై చేయండి. సో మీ లైఫ్ స్టైల్లో ఈ చేంజెస్ చేసుకుంటే మీ పీసీఓడి ప్రాబ్లం అనేది త్వరగా రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ.